దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము హోషేయ గ్రంథ ధ్యానాంశములలో ఈ దినమున హోషేయ గ్రంథం 13వ అధ్యాయం అండి. 13వ అధ్యాయం 1-3 వచనములలో ఇశ్రాయేలీయులు బయలుదేవతతో పాటు తమకు తోచినట్లు వెండి విగ్రహములను పోతపోయిదురు, అందువలన వారికి వినాశనము తప్పదని హోషేయ హెచ్చరించుచున్నారండి. ఆరంభంలో ఎఫ్రాయిము గొప్ప దేశమే, ఇశ్రాయేలు వారు గొప్పవారే. కానీ హోషేయ ప్రవక్త కాలం నాటికి పాపం వలన వారి కీర్తి అంతరించిపోయిందండి. 1వ వచనం ప్రకారం దేవుని పైన ఆధారపడక తన గొప్పతనాన్ని నమ్ముకొని గర్వించిన వారు పతనము చెందుట సహజమండి. దేవునికి విధేయులకుటతోనే నిజమైన గొప్పతనం దాగి ఉందండి. ఎఫ్రాయిము అతిశయించి దేవునికి బదులుగా తమ కొరకు రక్షించలేని విగ్రహములను చేసుకుని వినాశనమును కొని తెచ్చుకుందండి. 13వ అధ్యాయము 4-6 వచనములలో ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలు యెహోవా వారికి దేవుడిగా ఉండి పోషించారండి, సంరక్షించారు కదా. అయితే వారు తృప్తి పొంది గర్వించి దేవుడిని మరిచారు. ఇశ్రాయేలుకు సర్వసమృద్ధిని దేవుడు కలుగజేసినప్పుడు వారు తమ సంపదను చూచి దేవునికి వెన్నుచూపారండి. సంపదను చూచి గర్వించి దేవుడిని విస్మరించారు. సమృద్ధి కలిగి ఉండట పాపము కాదు, కానీ దేవుడిని మరిచినంతగా సంపాదన ఉంటే అది పాపమే అండి. సంపదలు దేవుని పైన ఆధారపడకుండా చేసి పాపంలో పడవేసే ప్రమాదం ఉందండి. మనకున్న వాటిని బట్టి అతిశయించకుండా వాటిని మనకు అనుగ్రహించిన దేవుని గణపరచాలనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 10-12 వచనంలో, 8వ అధ్యాయం 7-20 వచనాలుగా తెలియజేస్తుందండి. 13వ అధ్యాయం 7-8 వచనములలో హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 7-8 వచనములలో ఇశ్రాయేలీయులు దేవుని మరిచి పాపము చేసినందున దేవుడు వారికి సింహము, చిరుత పులి పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటు వలె మిమ్ములను నశింపచేసేదనని హెచ్చరిస్తున్నాడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 9-11 వచనములలో ఇశ్రాయేలీయులు దేవుని మంచి పాలన యందు నమ్మికుంచకుండా రాజులను కోరుకొని దేవుని ప్రేమాయుత పాలనకు దూరమయ్యారండి. వారికి సహాయకర్త అయిన దేవునికి వారు విరోధి అయ్యారండి. వారు ఏర్పరచుకొని రాజులు వారిని రక్షింపలేకున్నారు. దేవుడు ముందుగానే హెచ్చరించి రాజుల సమస్యలను తీర్చుట కన్నా మరిన్ని సమస్యలకు కారకులవుతారండి అని హెచ్చరించినను వారు తమకు రాజు కావాలని పట్టుబట్టి సౌలును రాజుగా ఏర్పరచుకున్నారని సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 4-22 వచనంలో కనబడుతుంది. దావీదు సొలొమోను కాలంలో మంచిగానే పాలన జరిగించినను తరువాత దేశము రెండుగా విడిపోవడము, దుష్టరాజులు వారిని విగ్రహారాధనలోనికి లోతుగా దింపడము, చివరకు వారి దుష్ట పాలన వలన దేశమును నాశనం చేయుటకు కారకులు అవ్వడము ఇశ్రాయేలు చరిత్ర తెలియచేయుచున్న సత్యమండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 1-6 వచనములలో, 13వ అధ్యాయము 12-14 వచనములలో ఎఫ్రాయిము పాపములు భద్రం చేయబడి ఉన్నామండి. అనగా అవి జీవ గ్రంథంలో లెక్కింపబడి ఉండును. ప్రతి మానవుడు తన జీవితమునకు లెక్క అప్పగించుకోవాలండి. తీర్పు దినమున మానవుని పాపములు బహిర్గతములాగునని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-15 వచనాలలో రాయబడిందండి. ఇశ్రాయేలీయులు తమ పాపములను బట్టి ప్రసూతి స్త్రీ పడు వేదనను పడవలసి వచ్చునని హెచ్చరించారండి. 13వ వచనం, అయినను పాతాళ వశంలో నుండి వారిని రక్షించదనని దేవుడు వాగ్దానం చేయుటలో ఆయన ప్రేమ వ్యక్తమగుచున్నది. పౌలు ఈ వాక్యమునే శరీర పునరుద్ధానమును గురించి బోధించుటకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55 వచనంలో ఆధారంగా ఇచ్చారండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నొందిన వారిని మరణము ఏమి చేయలేదు. ఇశ్రాయేలీయులను పునరుద్ధరించుటకు వారు దేవుని తట్టు తిరగాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదండి. 13వ అధ్యాయం 15-16 వచనములలో ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేయుటను బట్టి వారిని దేవుడు పతనమునకు అప్పగించాడండి. ఎఫ్రాయిము ఫలాభివృద్ధి నందినను తూర్పు గాలి చేత తన ధన సమృద్ధినంతా కొట్టివేయను అని 15వ వచనం 13వ అధ్యాయం 15వ వచనం తెలియజేస్తున్నాడు. వారు చేసిన పాపం బట్టి జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడునని హెచ్చరిక
కనిపిస్తున్నాయండి. అంతగా వారికి పతనము సంభవిస్తుందని 10వ అధ్యాయం 2వ వచనం ప్రకారము, 7వ అధ్యాయం 14, 11వ అధ్యాయం 6, 2 వచనములలో, రాజుల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనము, హోషేయ గ్రంథం 10-14 వచనములలో మనకి కనిపిస్తుందండి. రీతిగా 13వ అధ్యాయంలో దేవుడు ఎంతగా ప్రజలను ప్రేమిస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఈ లోకపు వైపు వెళుతుంటే కూడా దేవుడు శిక్షించక తప్పడం లేదండి. కాబట్టి ఆ శిక్ష నుంచి మనం తప్పించుకొని దేవుని చెంతకు వెళితే దేవుని ఆశీర్వాదము, ఆయన తోడు సదాకాలం ఉండగాక. ఆమె